ఈ రాబోయే డిసెంబర్ 28 తర్వాత అనగా ముక్కోటి ఏకాదశి 30వ తారీఖు 2026 ప్రతి దానికి 2 రోజుల గ్యాప్లో తులారాశి వాళ్ళు ఇంకా మీరు సంపాదించిన డబ్బు తూకానికి వేయాల్సిందండి. మీరు సంపాదించే సంపాదన ఇంకా లెక్క పెట్టడానికి విసుగొస్తుంది. ఎవరైతే తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మిస్తారో, విశాఖ నక్షత్రంలో జన్మిస్తారో, చిత్తా నక్షత్రంలో జన్మించిన మీరు తులారాశిలో జన్మించారా, మీకు చెందిన సంతానం కానీ, మీ భార్య పిల్లలు కానీ, లేదైనా ఎవరైనా మీ దగ్గరి బంధువులు కానీ తులారాశిలో జన్మించినట్లయితే ఇంకా వాళ్ళ సంపాదన తూకానికి వేయాల్సిందేనండి. మీరు ఇప్పటి వరకు 2025 మే సరస్వతి నది పుష్కరాల దగ్గర నుండి మీ జీవితంలో మార్పులు సంభవిస్తున్నాయి. అనూహ్యంగా మీకు డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు నిలబడం లేదు. మీరు డబ్బు సంపాదిస్తున్నారు. తులారాశిలో స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి, విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి, చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మీరు ఏ పని ప్రారంభించినా ఈ 2025 మే తర్వాత కలిసి వస్తూనే ఉంటుంది. కానీ ఎంత కలిసి వచ్చినా మీరు సంపాదించిన డబ్బు అనేది సంపాదన నిలబడడం లేదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. ఈ రోజు సుమారుగా ఒక 2 లక్షలు సంపాదించి ఇంట్లో పెడతారు. మార్నింగ్ లేవగానే ఆ డబ్బు అనేది 2,25,000 ఖర్చు రెడీగా ఉంటుంది. అనూహ్యంగా మీ జీవితంలో అనుకోని ఖర్చులు మీ జీవితంలో ఎదురవుతుంటాయి. మీరు ఏ పని ప్రారంభించినా ఆ ప్రారంభించిన పనికి ఆటంకం అనేది ఉండదు. మీ జీవితంలో ఈ 2026 నుండి 34 వరకు మీరు ఉద్యోగం చేయండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. వ్యాపారం ప్రారంభించండి, పెట్టుబడులు పెట్టండి, ఉద్యోగ ప్రయత్నాలు విదేశాల్లో ఉంటూ ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. మీరు నమ్మిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. మీరు ఏ పని ప్రారంభించినా ఆ ప్రారంభంలో అవరోధం అనేది లేకుండా ఉంటుంది. అయితే ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో వాళ్ళు ఒకసారి వాళ్ళ పేరులో బేసి సంఖ్యలలో ఓవెల్స్ ఉండకుండదండి. ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU మీ పేరులో రాసుకొని ఒకసారి ఓవెల్స్ ని అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన బేసి సంఖ్యలలో మీ పేరులో ఓవెల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండదు. ఇదేదో మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. ఎప్పుడైనా ఒక సమస్య ఉందనంటే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. సో మన శాస్త్రాలు అదే చెప్తాయండి, సమస్యని సృష్టించేది భగవంతుడే, మళ్ళీ తీర్చేది భగవంతుడే. ఖచ్చితంగా మీ పేరులో ఓవెల్స్ ఉన్నట్లయితే ఒకసారి నన్ను ఫోన్ కాల్లో సంప్రదించండి.